10, 20 ఇస్తే ఇంటి మొత్తానికి సరిపోయేంత ఆకుకూర వస్తుంది కదా! ఇన్ని తిప్పలు నీకు అవసరమా అని ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అనుకుంటారు. కానీ నాకైతే ఈ ఆకుకూర చూసిన తర్వాత అలా అనిపించలేదు. చూసారు కదా! ఆకుల కన్నా వేర్లే పెద్దగా ఉన్నాయి. అలా మొక్కలతో సహా పీకి ఇచ్చేసేటప్పటికి నాకు ప్రాణం అయితే అస్సలు ఒప్పలేదు. ఎందుకు ఇలా చేశారు అని కూడా అడిగాను ఆవిడ్ని. ఎండకి వడగాలులకి బతకట్లేదు, అందుకే ఇలా మొక్కలతో సహా పీకేసాము అనింది. నాకైతే పడేయడానికి ప్రాణం ఒప్పక ఇలా ఆకులన్నీ ఒలిచేసిన తర్వాత వేర్లన్నీ ప్లేట్లో కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఉన్న ఒక కార్నర్లో ఇలా నాటాను. వడగాళ్ళకి పోతాయి అన్నారు కదా, అందుకే కాస్త చెట్టు నీడ తాకేలాగా ఒక కార్నర్లో నాటేశాను. ఇంకా చాలా మిగిలాయి, అందుకే ఇలా మా వారు మా అబ్బాయి కలిసి నా కోసం ప్లేస్ అయితే రెడీ చేస్తారు మొక్కలు నాటడానికి. పొలంలో పనిచేసే వాళ్ళు కానీ ఇలా ఆకుకూరలు పండించే వాళ్ళు కానీ ఎలా చేస్తారో తెలియదు, కానీ ఈ కాసేపు మొక్కలు నాటేటప్పటికి నా నడుము అయితే పట్టుకుపోయింది. అయినా సరే వీటికి ఆకులు వస్తాయి, కట్ చేయొచ్చు అన్న ఆనందంతో ఏదో అలా కష్టపడి నాటేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా దేవుడి దగ్గర పెట్టిన పూలు అవి కలెక్ట్ చేస్తాం కదా, మల్చ్లా యూజ్ అయిద్దని ఇలా వేసేసాను. థ్యాంక్ యూ.